హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమా యూనిక్ ఫ్యాషన్స్. ఇవాళ వీడియోలో హ్యాండ్ యొక్క కటింగ్ని మనం నేర్చుకుంటున్నామండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడు డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క హ్యాండ్ని ఈ విధంగా రివర్స్లో పెట్టి కొలుచుకోవాలండి. ఫస్ట్ మనం హ్యాండ్ యొక్క పొడవు, అలాగే హ్యాండ్ యొక్క లూజు, అలాగే సైడు, అలాగే భుజం నుంచి చంక డౌన్, ఈ నాలుగిటిని బేస్ చేసుకొని మనం హ్యాండ్ మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. హ్యాండ్ అనేది డ్రా చేయడం జరుగుద్దండి. ఫస్ట్ మనకి పొడవు అయితే 5 ఇంచెస్ వచ్చింది ఇక్కడ. అలాగే లూజు చూసుకుంటే లూజు ఫస్ట్ కుట్టు నుంచి మనం పెట్టుకోవాలండి. మనకి లూజ్ అయితే 5.5 ఇంచెస్ వచ్చిందండి. అలాగే మనం ఖర్చు కోసం 1.5 ఇంచులు ఎలాగో పెట్టుకుంటాము. అలాగే సైడ్ కొలత 2.5 ఇంచులు వచ్చింది. అలాగే భుజం నుంచి చంక డౌన్ కూడాను ఈ ఫస్ట్ కుట్టు నుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ కుట్టు నుంచి మనం పెట్టుకోవాలి. 7.5 ఇంచ్ మనకు వచ్చిందండి. ఇప్పుడు ఈ 4 కొలతల్ని మనము క్లాత్ పైన ఎలా వేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ బ్లౌజ్ యొక్క క్లాత్ని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లో మనం పరుచుకోవాలండి. 4 ఫోల్డింగ్స్ తర్వాత ఫస్ట్ ఈ ఎడ్జెస్ మనకి స్ట్రైట్గా ఉన్నాయో లేదో చూసుకొని ఎడ్జెస్ని కట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఎడ్జెస్ ఒకే లెవెల్లో లేకపోతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా మార్క్ చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ పొడవు ఎక్కడ మార్క్ చేసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి. ఇది ప్లెయిన్ బ్లౌజ్కి అయితే 1.5 ఇంచులు పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఇది లైనింగ్ బ్లౌజ్ కోసం వేస్తున్నాను కాబట్టి 1/2 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా పెడుతున్నానండి. ప్లెయిన్ బ్లౌజ్కి అయితే 1.5 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకు ప్లెయిన్ బ్లౌజ్కి 1.5 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలంటే మనము ఎక్స్ట్రాగా అది ఫోల్డింగ్ అనేది మనకు ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్కి. లైనింగ్ బ్లౌజ్కి కేవలం లైనింగ్ అతకడమే కాబట్టి 1/4 ఇంచు అతకడానికి పోయినా 1/4 ఇంచు మనకి కుట్లకు పోతుంది. ఇప్పుడు మనం ఒక గీత అనేది ఈ 1/2 ఇంచు కిందన 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్న దగ్గర ఒక మార్జిన్ అనేది పెట్టుకొని అక్కడి నుంచి మనం లూజ్ అనేది కొలుచుకోవాలి. మన లూజ్ అంతా 5.5 ఇంచెస్, ఖర్చుకి 1.5 ఇంచులు. అలాగే సైడు 2.5 ఇంచులు మనం ఎక్కడైతే లూజ్ తీసుకున్నామో దానికి పై వైపున సైడ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ సైడ్ మార్కింగ్ అనేది కేవలం మనము మన భుజం నుంచి చంక డౌన్ అనేది ఇంత దించాలి, ఇంతవరకు మాత్రమే దించాలి అని తెలుసుకోవడం కోసం సైడ్ మార్కింగ్ చేసుకుంటాం. ఆ సైడ్ మార్క్ని బేస్ చేసుకొని మనం భుజం నుంచి చంక డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి. పైనుంచి మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు భుజం నుంచి చంక డౌన్ మార్క్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన మనం ఒక మార్జిన్ అనేది గీత అనేది పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇప్పుడు భుజం నుంచి భుజం అంటే మనకి ఇక్కడ పైన ఎక్కడైతే మనం పొడవుకి పై వైపున మార్క్ చేసుకున్నాం కదా, అది మనకి షోల్డర్ కదండి. షోల్డర్ నుంచి చంక డౌన్ కోసం మనము 7.5 ఇంచ్ తీసుకుంటున్నాం. మనకి వచ్చిన కొలత భుజం నుంచి చంక డౌన్ 7.5 ఇంచ్. అలాగే ఖర్చుకి మనకు అటువైపు ఎంత ఉంటే అంత ఖర్చు పెట్టేస్తాము. మరీ తక్కువ ఉంటే అప్పుడు కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వీడియోలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను సైడ్ మార్క్ అనేది ఎక్కడ పెట్టానో దానికి స్ట్రైట్గా భుజం నుంచి చంక డౌన్ అనేది మార్క్ చేశానండి. ఇప్పుడు షేప్ చూసారా, చాలా ఈజీ ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ముగ్గులు వస్తే అలా ముగ్గు గీసినట్టుగా గీసేయచ్చు. చూసారు కదా, ఇక్కడ ఒరిజినల్ లూజ్ని ఒరిజినల్ భుజం నుంచి చంక డౌన్ మార్క్ చేసుకున్నాం కదా, దానితో అలాగే ఖర్చుని ఆ ఖర్చుతో కలిపేసుకుంటాం. ఇంతేనండి, చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు మార్కింగ్ అనేది మన వీడియోస్ని ఫాలో అయితే చాలా ఈజీగా చేసుకుంటారు. ఇది ఏ హ్యాండ్కైనా కూడాను ఇలాగే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. కటింగ్ అయితే కంప్లీట్ అయిందండి మనకి ఇక్కడ. ఇప్పుడు లోతు తీసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న వీడియో క్లిక్ అనేది మీకు మిస్ అయింది. మధ్యలో నేను అక్కడ టక్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ టక్స్ పెట్టుకున్నది మనకి సెంటర్ పార్ట్ కాబట్టి టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి మనం లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనకి భుజం నుంచి చంక డౌన్ 7.5 ఇంచ్ కదా, 7.5 ఇంచులో సగం అంటే ఎంత వస్తుంది? ఒకసారి టేప్ ఫోల్డ్ చేసి మీకు ఒకసారి నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇలా కనిపించట్లేదేమో, మరలా ఒకసారి నేను చూపిస్తాను. చూడండి, కిందకి పెట్టి టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకొని 7.5 ఇంచ్ దగ్గరికి మధ్యలో మనకి 3.25 ఇంచులు మనకి వచ్చింది. 3.25 ఇంచుల దగ్గర మనం భుజం నుంచి 3.25 ఇంచుల దగ్గర ఒక మార్క్ అనేది పెట్టుకొని దాని నుంచి ఆ మార్క్ దగ్గర నుంచి మనం 1/2 ఇంచ్ డౌన్ చేసుకుంటాం అన్నమాట. 1/2 ఇంచ్ డౌన్ చేసుకుంటే మనకి లోతు సరిపోతుంది. 1/2 ఇంచ్ కన్నా తక్కువైనా బాగుండదు, ఎక్కువైనా బాగుండదు.
ఇప్పుడు పై వైపు నుంచి షేప్ ఎలా ఇస్తుందనో చూడండి ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్న విధంగా పై వైపు నుంచి షేప్ ఇచ్చుకొని అలాగే అటువైపుకి కూడాను చివరి వైపుకి కూడాను మనం ఇలాగే షేప్ అనేది ఇచ్చుకోవాలి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేను దానికి రిప్లై అయితే ఇస్తాను. మనకి షేప్ అనేది లోతు షేప్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలండి. అప్పుడే మీకు ఎగ్జాక్ట్గా బ్లౌజ్ అనేది హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత మీకు ఎక్కడ కూడాను లేచిపోయినట్టుగా రావడం, ఫోల్డింగ్స్ రావడం అలా ఏం ఉండదండి. చాలా నీట్గా వస్తుంది. చూసారు కదా, లోతు పీస్ అనేది మనకు కట్ అయ్యాక అలా రావాలండి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు లోతు ఎటువైపు అయితే తీసుకున్నామో అటువైపు మనం ఒక టక్స్ అనేది పెట్టుకుంటాం. ఎందుకంటే మనము బ్లౌజ్ అనేది జాయింట్ చేసేటప్పుడు ఇటువైపు మేము లోతు తీసుకున్నామని మనకి తెలియడం కోసం లోతు తీసుకున్న వైపు ఒక టక్స్ అనేవి పెట్టుకుంటాం. చూసారు కదా ఫ్రెండ్స్, హ్యాండ్ కటింగ్ అయితే మనకి కంప్లీట్ అయింది. ఇంతే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి రమా యూనిక్ ఫ్యాషన్స్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. Bye friends.